ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలమ్మా. నువ్వు లేకుండా ఎలా బ్రతకగలనమ్మా? నువ్వు నా ఎదురు పడనంత వరకు నాకు మనశ్శాంతి ఉండదమ్మా. అవనితో అక్షయ విషయం మాట్లాడతానన్నావు కదరా, మరెందుకురా అలా వచ్చేసావు? ఇంకేం మాట్లాడతాను నాన్న. నేను ఎవరి గురించి అయితే మాట్లాడదామని అనుకున్నానో వాళ్ళ ఫోటోనే పట్టుకొని అంతలా కుమిలిపోతున్నప్పుడు ఎలా మాట్లాడగలను? తన చేతిలో ఫోటో ఉంటే ఏమవుతుందిరా? మాట్లాడొచ్చు కదా. చేతిలోని ఫోటోనైతే పక్కన పెట్టించొచ్చు, మనసులో ఉన్న రూపాన్నైతే పక్కన పెట్టించలేం కదా. అది సాధ్యమవుతుందా? నేను మనసు మార్చుకొని తనకి దగ్గరవుదాం అనుకున్నా తన మనసు మారదని మరోసారి రుజువైంది. అందుకే మాట్లాడడం అనవసరం. మాయతో నిశ్చితార్థం చేసుకోవటం మంచిది. రే అలా అనుకురా. కూతురు కనిపించకుండా పోతే ఓ తల్లికి బాధ ఉంటుంది కదరా. కాదని నేను అనడం లేదు నాన్న. ఆ బాధ ఉంటుంది కాబట్టే తను అక్షయ్ని మర్చిపోయి నా దగ్గరికి రాదని అంటున్నాను. ఈ ఆడవాళ్ల మనసేంటో అర్థం కాదు. బుద్ధి ఎలా మారిపోతుందో ఊహకు అందదు. పిల్లలు కలగనంత వరకు ఎంతసేపు నా భర్త అంటూ నీడలా వెంట తిరుగుతారు. పిల్లలు కలిగిన తర్వాత మనసంతా వాళ్ల మీదకి షిఫ్ట్ చేసుకుంటారు. రే అలా అనుకురా. మగాడికి సాధ్యం కానిది ఆడదానికి సాధ్యమయ్యేది ఏంటో చెప్పనా? భర్త, బిడ్డ, అత్త, మామ, కుటుంబ సభ్యులు, కన్నవారు అందరి మీద ఏకకాలంలో ప్రేమను చూపించగల శక్తి ఒక్క ఆడదానికి మాత్రమే ఉంటుందిరా. ఎవరికివ్వాల్సిన ప్రాధాన్యత వారికిస్తుంది. తన ప్రపంచం అత్తారిల్లేరా. నువ్వెన్నైనా చెప్పు నాన్న. అక్షయ్ని మర్చిపోయి నా దగ్గరికి రా అని ఎంత బ్రతిమిలాడి అడిగినా తను నా దగ్గరికి రాదు. అక్షయ్తో వస్తే నేను అంగీకరించలేను.